సికింద్రాబాద్ నాలాల పొడిగితేత పనులు సరిగా చేపట్టకపోవడం వల్ల నగరంలో మునక సమస్యలు ఏర్పడుతున్నాయని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రామ్గోపాల్పేటలో పర్యటించిన సందర్భంగా ఆయన అధికారుల నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేశారు. నాలాల పొడిగితేత పనులకు నిధులు మంజూరయ్యాయా లేదా, పనులు ఎందుకు జరగడం లేదని తలసాని ప్రశ్నించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇదేంటంటే మనము ఎప్పుడు చేసినా చేసేస్తూ రోడ్డు కింద క్లీన్ చేసుకోవాలి. లాస్ట్ టైం అన్నా మీరు రండి. ముందు పైకి సేమ్ అది పొద్దున 6:30 వరకు నీళ్ళు ఇళ్ళ మొత్తం. తీసుకోండి తీసుకో. రివర్స్ పడ్డాయి. దిగారు కొంచెం కొద్దిగా సైడ్ చూడు రావా చెప్తా, మీరు డీసెంటింగ్ అది కనిపించాలి కదా. అట్లా కాదా, మీరు జేసీబీ పెట్టి మొత్తం క్లియర్ చేపిస్తే రోడ్డింగ్ అనేది ఈజీగా పోతుంది. ఏమన్నా పోతుందా? తీసుకోవాలి. ఇది కూడా మొత్తం ఫౌండేషన్ మొత్తం పోయింది సార్. దీన్ని ఇక్కడ ఫౌండేషన్ మొత్తం పోయింది, చాలా ఘోరంగా ఉంది. లీకేజ్ బస్సులో చూసుకోండి. నువ్వు పైకి వచ్చి చూసుకో. మీ ఓను ప్రతి సంవత్సరం టెండర్లు పెడుతుంది కానీ ఇది ఇప్పుడు ఈ సంవత్సరం చేసి ఎందుకుంటుంది అట్లా? ఇప్పుడు అది 2 ఏళ్ళ నుంచి ఉన్నట్టుండే. వాటర్ ఈ లెవెల్లో ఫ్లో అయినాయి సార్. అక్కడికి ఈ లెవెల్లో చెట్టు ఆల్రెడీ చూలమ్మ టెంపుల్ ఆ పరిసర ప్రాంతాల్లో నిన్న పడినటువంటి భారీ వర్షం, సరే కంటిన్యూగా వర్షం పడుతుంది కాబట్టి వర్షాన్ని ప్రకృతి మనం ఏం చేయలేము. కానీ జిహెచ్ఎంసీ, హైడ్రా
అధికారులు తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏం తీసుకోలేదనేది మీకు క్లియర్గా అక్కడ కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం డీసెల్టింగ్కు కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్నామని చెప్పింది. బట్ మనం నాలాలు విజిట్ చేసినప్పుడు సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కూరుకుపోయినటువంటి చెత్త చెదారం అదంతా అక్కడనే మిగిలినటువంటి సందర్భం. నేను ముఖ్యమంత్రి గారికి కన్సల్ట్ మినిస్టర్ మీరే కాబట్టి ఇప్పటికైనా స్పెషల్గా మానిటరింగ్ చేయండి. అసలు డీసెల్టింగ్ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో జరిగిందా లేదా? మరి జరగకపోతే ఈ సంవత్సరం అయిన టెండర్లలో మరి శాంక్షన్ ఇచ్చి వర్క్ ఆర్డర్ తీసుకొని ఏం పని చేసిర్రో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. దగ్గర కాచిబౌలి కానివ్వండి, నల్లగుట్ట ప్రాంతం కానివ్వండి, చుట్టాల బస్తీ కానివ్వండి, మరి జూలమ్మ టెంపుల్ ఏరియాలో 1000 ఇళ్ళు నీళ్ళల్లో మునిగిపోయినాయి. రాత్రి అంతా జాగారం, ఇంట్లోకని బయట పోయేటట్టు లేదు. ఇంట్లో ఉన్న నీళ్లు ఇప్పుడు కూడా ఇంట్లో అక్కడనే నీళ్లు ఉన్నాయి. మళ్ళీ ఆ బురదంతా ఎక్కడ చూసినా నిండిపోయినటువంటి వాతావరణం. కాబట్టి గవర్నమెంట్ రన్ చేసే పద్ధతి ఇది కానే కాదు. ఏదో వర్షాలు రాగానే అడావుడి చేసినట్టు కాదు, రౌండ్ ద క్లాక్ మేము అక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం చెప్పినట్టు కాదు. అసలు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నాలాలు డీసెల్టింగ్ జరిగిందా లేదా? జరగలేదనేది చాలా స్పష్టంగా ఒక 2 సంవత్సరాలకు సరిపడేంత ఆ నాలా లోపల ఉన్న డెబ్రీస్ అట్లనే ఉన్నది, ఆ బురద అట్లనే ఉన్నది, ఆ చెత్త అట్లనే ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కానీ మీరు స్పెషల్గా ముఖ్యమంత్రి గారు మానిటరింగ్ చేయండి, ఒక రివ్యూ తీసుకోండి. లేకపోతే మీరే నాలాలలో విజిట్ చేయండి. అన్ని ప్రాంతాలలో విజిట్ చేయడం మూలాన అసలు ఈ సంవత్సరం డీసెల్టింగ్ జరిగినటువంటి మరి ఏమైంది, మీరు ఇచ్చిన ఆర్డర్ ఏమైంది, శాంక్షన్ ఏమైంది, ఆల్రెడీ వర్క్ జరిగిపోయింది అంటారు, ఎక్కడ జరిగిందో చూసుకోవాల్సినది. ఎందుకంటే పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళకు భోజనం చేసుకోవడానికి కూడా లేదు, అన్ని దర్శిపోయింది. బెడ్ కానివ్వండి, బట్టలు, లేకపోతే వంట సామాను మొత్తం నీళ్ళలోనే ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా కానీ మీ టీమ్స్ ఏదో టెంపరవరీగా పోయి విజిట్ చేసినామని కాకుండా తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ వెంటనే తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తాను.